శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. మీనరాశి వారికి జూన్ 22 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము. మన గురుగారి పేరు సీతారామరాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పండి. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను ఈరోజు వారికి ఏ విధంగా ఉండబోదో తప్పకుండా తెలుసుకుందాం. ముందుగా వారి యొక్క వ్యక్తిత్వం గురించి, వాళ్ళ యొక్క మనస్తత్వం గురించి తప్పకుండా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశి వారు చాలా ధైర్యవంతులని చెప్పుకోవచ్చండి. దయాగుణము కలిగిన వారు అయితే చెప్పుకోవచ్చు. వీరికి కోపం అయితే తొందరపడతాను కూడా కొంచెం వీరికి ఎక్కువగానే ఉన్నట్టు చెప్పుకోవాలి. అయితే వీరు ఉదార స్వభావం కలిగిన వారండి. నైతిక విలువలకు చాలా చక్కగా ప్రాధాన్యతనైతే ఇస్తారు. ఆశావాద దృక్పథంతో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించినటువంటి మంచి లక్షణంతో పోరాడుతూ ఉంటారు. ఇక వీరికి ఉన్నటువంటి బలహీనత గురించి చెప్పుకున్నాం కదా. ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంటే వెంటనే తొందరపడతారు. కోపం, అతి విశ్వాసం కూడా వీరికి ఉన్నటువంటి బలహీనతలను చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఈ రాశి వారికి తప్పకుండా కూడా వీళ్ళు రచయితలుగా, జర్నలిస్టుగా, అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్లుగా, మంచి ఉపాధ్యాయులుగా, న్యాయవాదులుగా మంచి లక్షణాలను ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రంగాలకు చెందిన వారిలో బాగా రాణిస్తారనమాట. అలాగే ఈ రాశివారు సాధారణంగా ఆరోగ్యంగానే ఉంటారు. కానీ కొంచెం కీళ్ళ నొప్పులతో, నరాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాగే వీరు స్నేహశీలి, నమ్మకస్తులు. భాగస్వామితో కూడా ఏదైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించుకోగలిగేటువంటి మంచి తెలివితేటలు ఉన్నవారనే చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున మంచి మిశ్రమ ఫలితాలుగా కనిపిస్తున్నాయండి. ఆర్థికంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, కొన్ని సవాలు ఎదురైనప్పటికీ మొత్తం మీద చూసుకున్నట్లయితే రేపటి రోజున వీరికి మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ప్రేమపూర్వకమైన సంబంధాల్లో కూడా వీరికి రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి కొంతమంది వ్యక్తుల సహాయం కూడా రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది. మీ లక్ష్యాలపై మీరు దృష్టి సారించే విధంగా కొంతమంది వ్యక్తుల యొక్క సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయండి. అంతేకాకుండా ఎవరికైతే శుభవార్తలు చాలా రోజుల నుండి కొన్ని శుభవార్తలు అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా మంచి శుభవార్తలు అయితే వినేటువంటి అవకాశం రేపటి రోజున పూర్తిగా కనిపిస్తుంది. అలాగే భగవంతుని యొక్క ఆశీర్వాదంతో మీ సమస్యలన్నీ కూడా చివరి వరకు అదృశ్యమయ్యేలా కనిపిస్తున్నాయి. వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరి గొడవల జోలికి కూడా ఎక్కువగా పోరండి. ఎవరైనా ఏదైనా అంటే మాత్రము అస్సలు తగ్గరు. మంచి వారికి చాలా మంచిగా ఉంటారు, చెడు వారికి చెడ్డగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి మాటల్లో చాలా గొప్పతనం కూడా ఉంటుంది. ఎవరితో ఎలా మాట్లాడేది వీరికి బాగా తెలుసు. ఇక వీరు ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు విడిచిపెట్టరు. పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. అనుకున్న వంటి పనిని తప్పకుండా పూర్తి చేస్తారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున భగవంతుని అనుగ్రహము చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవాలి. కాబట్టి రేపటి రోజున మీరు నిద్రలేచిన వెంటనే చక్కగా స్నానం ఆచరించి, రేపు ఆదివారం కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య భగవానుడికి అర్ఘాన్ని సమర్పించండి. స్వామివారికి అర్ఘ నమస్కారం చేసుకున్న తర్వాత అలాగే ప్రియుడు అర్ఘ్యప్రియుడు అంటారు. కాబట్టి రేపటి రోజున మీకు వీలుంటే స్వామివారికి అర్ఘ్యం ప్రసాదించి మీరు సూర్య నమస్కారాలు ఆయత స్తోత్రం పఠించుకోండి. ఆగిపోయిన తర్వాత పనులన్నీ కూడా సకాలంలో మీకైతే పూర్తవుతాయి. అలాగే ఇప్పటి వరకు ఎంతో ఎదురు చూసినటువంటి మీ కళ కూడా నెరవేరుతుంది. కాలం కలిసి వస్తుంది అంటారు కదా, అలా మీకు తప్పకుండా అదృష్టం అనేది వరిస్తుంది. అలాగే ఈ రాశి వారికి వీరి బంధువుల్లో వీరికి శత్రువులు కూడా ఉన్నారు. అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయాన్ని కూడా అందించలేరు. అయితే వీరి దగ్గర మాత్రం సహాయానికి చాలామంది వస్తూ ఉంటారు. అయితే సహాయ నిమిత్తమై వీరి దగ్గర విన్నది కూడా మొత్తం ఊడి చేసుకొని ఈరోజు ఏమీ లేనట్టుగా పరిస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు ఈ రాశివారు. కాబట్టి ఈ రాశి వారికి
నిష్కలంగా ఉండటం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం వీరిపై చాలా పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల వీరికి తగిలినటువంటి ప్రమాదాలు కూడా చిన్న చిన్న వాటిగా తొలగిపోతాయి. వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. అనుకున్నటువంటి కోరికలు కూడా సకాలంలో నెరవేరుతాయి. జీవితంలో తిరుగుండదు. ఇక మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగడం చూస్తారండి. ఇంట్లో కూడా డబ్బుకి ఎలాంటి లోటు అనేది ఉండదు. మీ అనారోగ్యము సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా కుటుంబంలో కూడా రేపటి రోజున అందరూ సంతోషంగా చాలా రోజుల తర్వాత అయితే మీరు ఒక ఫంక్షన్లు అయితే అటెండ్ అవుతారు. కుటుంబానికి సంబంధించిన సమయాన్ని కూడా కేటాయించిన వారు అవుతారు. అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి విలువలను మరింత ఎక్కువగా పెంచుకుంటారు. అలాగే మీకున్నటువంటి పెద్దవాళ్ళతో చాలా హ్యాపీగా చాలా రోజుల తర్వాత సమయాన్ని కేటాయించి వారితో కూడా ప్రేమానుభావాలతో మెలగడం జరుగుతుంది. ఇక పిల్లలతో కాసేపు సమయాన్ని అయితే మీరు గడుపుతారు. అలాగే మీ చుట్టూ కొంతమంది శత్రులు కూడా ఉన్నారు. కాబట్టి అలాంటి వారిపై ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే మీ పైన కుళ్ళు కుతంత్రాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానివల్ల మీకు నరదిష్టి కూడా తగిలి కొంచెం మీరు ఈ మధ్య మానసికంగా ఒత్తిడికి గురవుతూ ఉండడం జరుగుతుంది. కాబట్టి అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వహించండి. మీకు కనుక నరదిష్టి ఉంటే ఉదయం లేచిన వెంటనే ఉప్పుతో దిష్టి తీసేసుకొని బయటపడేయండి. లేదంటే కుంకుమ కలిపిన నీటితో దిష్టి తీసుకొని బయటపడేయండి. దానివల్ల మీకు ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. ఇక ఈ రాశి వారు అతిపెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పి అనుకున్నాం. కాబట్టి అందులో మొట్టమొదటిది ఎవరైతే కొత్త ఇల్లును కొనుగోలు చేయాలనుకున్న కట్టుకోవాలని చెప్పి అనుకున్న కొత్త స్థలాన్ని కొనాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా మీకైతే మీ కళ నెరవేరబోతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి పనులు జరగడం కానీ, అందుకు సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవడం కానీ, లేదంటే కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉండటం కానీ జరుగుతుందన్నమాట. ఇక మరొక శుభవార్త ఏమిటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం అయితే చూస్తారు. కాబట్టి ఈ శుభవార్తలు రేపటి రోజున మీరు వినడం తప్పక జరుగుతుంది. వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో మంచి ఇబ్బందులు లేకుండా లాభాలైతే వస్తాయి. విద్యార్థులకైతే మంచి జీవితం ఉంటుంది. అనుకున్నటువంటి కళ కూడా త్వరలో నెరవేరబోతుంది. మంచి విద్యను కూడా మీరు అభ్యసిస్తారు. ఇక ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒక జీవితం అయితే రాబోతున్నటువంటి రోజుల్లో మరొక జీవితం అనే చెప్పుకోవాలి. మరి ఈ మీనరాశి వారికి రేపటి రోజున బ్రహ్మాండ యోగ కాలం అయితే గడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ మీనరాశి వారు తప్పకుండా కూడా రేపటి రోజున దైవానుగ్రహం మీద ఆధారపడి ఉండండి. మీరు రేపటి రోజున పరమేశ్వర అనుగ్రహం కోసము మీరు చేయవలసిన పనులు మీరు ఏదైతే చేస్తారో అది అంటే మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా ఓం నమ శివాయ అనేటువంటి ఈ నామాన్ని ఉచ్చరించుకుంటూ మీ పనిని మీరు చేసుకుంటూ ఉండండి. ఇంట్లో కూడా రేపటి రోజున గొడవలు పడకండి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి. అలాగే రాబోతున్నటువంటి రోజుల్లో అధిక ధనలాభం అయితే మీ పనుల్లో మీకు కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి. అలాగే మీ భవిష్యత్తు గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. జీవితంలో ఏదైనా సాధించాలన్నటువంటి గొప్ప సంకల్పం కూడా మీలో నిండుగా ఉంది. దానికోసము ఎంతో కష్టపడుతూ ఉన్నారు. అయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఏ బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదండి. కష్టాన్ని తగినటువంటి ఫలితాన్ని అయితే మీరు తప్పక చూస్తారండి. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. నిష్కలంగా నిస్వార్థమైనటువంటి మనసుతో ఉంటారు. కాబట్టి మీరు ఏది కూడా టెన్షన్స్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీ మనసులో వెన్నుపూస లాంటిది. అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మరి మీలాంటి వారికి ఎందుకండి అన్యాయం జరుగుతుంది? ఒకవేళ అన్యాయం జరిగినా కూడా భగవంతుడు చూస్తూ ఊరుకోడు. కాబట్టి చిన్న చిన్న విషయాలకు ఆలోచించకుండా టెన్షన్స్ పడకుండా బాధపడకుండా మనసును కొంచెం నిర్మలంగా ఉంచుకొని ప్రశాంతంగా ఉండండి. కాబట్టి మీకు తెలియనటువంటి ఏం శక్తి మిమ్మల్ని నడిపిస్తుందో తెలుసుకోండి. అదే భగవంతుని యొక్క అనుగ్రహం అని తెలుసుకోండి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వెళ్ళండి. పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి తెలుసుకున్న ఆపదలు వచ్చినా కూడా పరమేశ్వరుని తలుచుకోండి. అలాగే రేపటి రోజున ఎలాగో గడిచిపోతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే మీరు రేపు రోజున దైవానుగ్రహాన్ని పొందడం కోసము ప్రతిరోజు కూడా మీరు పూజ చేసినా చేయకపోయినా కూడా కనీసము మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకున్నా చాలు. లేదంటే కులదేవత ఆరాధన కులదేవ యొక్క నామస్మరణ చేసుకున్నా మంచిదే. అలాగే డబ్బుకు కూడా మీకు ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. ముఖ్యంగా ఈ రాశివారు జి అనే అక్షరంతో ఎవరైతే పేర్లు మొదలవుతారో అటువంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు ఏదైనా కొన్ని కష్టాలు నష్టాలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ పేరుతో వచ్చే వాళ్ళందరినీ కూడా అనుమానించాల్సిన అవసరం అయితే లేదండి. కొంతమంది వ్యక్తులతో ఈ పేరుతో ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి.
మీకు పరమేశ్వర అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శివానుగ్రహం కోసము మీరు శివాభిషేకం చేసుకోవడము, అలాగే ప్రతిరోజు కూడా చక్కగా వీలుంటే శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుండటం వల్ల మీకు చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. సోమవారం అలాగే బుధవారం మీరు ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే మీకు ఆ రోజుల్లో బాగా అనుకూలిస్తుంది. మరి తెలుసా కానీ మీన రాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.